ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఒకటో పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. లోకమంతా నాదేనని అనుకున్నా, ఆకాశం క్రింద ఉన్నవన్నీ నేను అనుభవించేవన్నీ నావేనని అనుకున్నా, ఆస్తులు అంతస్తులు ఆప్యాయతలు అనురాగాలు నిత్యం ఉంటాయని అనుకున్నా, కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. సంవత్సరాలు గడిచాయి, కళ్ళు చెదిరింది, కన్నీరే మిగిలింది. నా ఆశలని అడియాసలయ్యాయి. నావి అనుకున్నవన్నీ నా కళ్ళ ముందే బూడిదయ్యాయి. గతంలో నేను నా అనే తలంపే నాలో ఇప్పుడు అర్థమైంది, ఏది నాది కాదని. సిరి సంపదలు తాత్కాలికమేనని, స్నేహాలు బంధాలు శాశ్వతంగా ఉండవని. అప్పుడు చూసా క్రీస్తు వైపుకి నీళ్లు కారుతున్న కళ్ళతో, పశ్చాత్తాపం నిండిన హృదయంతో. లోకమంతా పెంటలా కనిపించింది. లోకంలో ఉన్నదంతా వ్యర్థమైందేనని అర్థమైంది. లోకాన్ని వదిలాను, క్రీస్తును హత్తుకున్నాను. ఇప్పుడు క్రీస్తు నేను, అంతే, వేరేం కనిపించవు నాకు. కాలచక్రం తిరిగిపోతుంది. క్రీస్తు వైపు ఎంత ఎక్కువగా చూస్తున్నానో అంత ఎక్కువగా ఆయన మహిమ నాలో ప్రకాశిస్తోంది. అహం పారిపోయింది. నేను అనే భావన కన్నుమరుగయింది. ఇప్పుడు క్రీస్తు మాత్రమే అనే స్థాయికి చేరుకున్నా. క్రీస్తు కొరకే బ్రతుకుతున్నా. వినయం హృదయానికి ప్రశాంతతనిస్తుంది, దేహానికి పరిపూర్ణ భద్రతనిస్తుంది. వినయం ఉంటే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వినయం ఉంటే భావావేశాలుండవు, భావోద్రేకాలు ఉండవు, నిరాశ ఉండదు, కృంగుదల ఉండదు. ఎందుకంటే వినయం ఏది ఆశించదు, ఏది జరిగినా దిగులు పడదు. నీలో వినయం ఉన్నప్పుడు నిన్ను ఎవరేమన్నా నువ్వు బాధపడవు. ఎవరు నిందించినా, ఎవరు అపహాస్యం చేసినా నువ్వు చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా ఉంటావు. వినయం ప్రభు సన్నిధిని తన గృహంగా చేసుకుంటుంది. అది వీధుల్లో అరవదు, కేకలు వేయదు. అది మౌనంగా లోనుకు వెళ్ళి తలుపులు వేసుకుంటుంది. రహస్యమందున తన తండ్రితో తన పరిస్థితి అంతా చెప్పుకుంటుంది. ఆయన సన్నిధిలో ఆదరణ పొందుతుంది. అది లోతైన సముద్రంలా ఎన్ని అలలు తనపైకి ఎగిసెగిసి పడుతున్నా, ఎన్ని అలజడులు తన చుట్టూ చెలరేగుతున్నా పూర్ణ శాంతిని అనుభవిస్తుంది. మనం వినయ వస్త్రాన్ని ధరించుకొని ప్రభు చేతిని పట్టుకున్నప్పుడు ఆయనతో కలిసి అత్యున్నతమైన ఆత్మీయ రహదారుల్లో పరుగులు తీస్తాం. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.